press the bell icon on the YouTube app and never miss another update. హాయ్ గైస్, నా పేరు చందు. మీరు చూస్తున్నారు Telugu Macros. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు MS Excel ట్యుటోరియల్స్లో లాస్ట్ పార్ట్లో ఉన్నాం. ఇప్పటివరకు మనం ప్రీవియస్ వీడియోస్లో మొత్తం అన్ని ట్యాబ్స్లో అన్ని ఆప్షన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా. ఈరోజు మనం లాస్ట్ టాపిక్ MS Excel ట్యుటోరియల్స్లో ఏంటంటే, ఇక్కడ మీరు చూసుకుంటే వ్యూ ట్యాబ్లో ఇక్కడ మనకి మ్యాక్రోస్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది మ్యాక్రోస్ గ్రూప్లో. ఈ ఆప్షన్ మనకి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. సో చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఎంటీ డేటా షీట్ తీసుకున్నాను. అయితే మ్యాక్రోస్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఒక డేటాని షార్ట్ కట్ కీస్తో మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, నేను చందు అనే నేమ్ టైప్ చేశాను కదా. ఇప్పుడు నేను ఈ చందు అనే నేమ్ని Ctrl+C క్లిక్ చేస్తున్నాను. అంటే ఇక్కడ ఏమైంది, కాపీ అయింది కదా. ఇప్పుడు ఈ సెల్లో నేను పేస్ట్ చేస్తున్నాను. అయిందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, నేను ఏమని చేస్తున్నాను అంటే సబ్స్క్రైబ్ అని చెప్పేసి ఇక్కడ టైప్ చేశాను. ఓకేనా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నా అంటే Ctrl+X క్లిక్ చేస్తున్నాను. అంటే ఏమైంది, కట్ అయింది. ఇక్కడ Ctrl+V, ఇక్కడ పేస్ట్ అయింది. సో ఇక్కడ నేను ఏం చేశాను, కాపీ చేశాను, పేస్ట్ చేశాను. ఇక్కడ ఏం చేశాను, కట్ చేశాను, పేస్ట్ చేశాను. ఓకేనా. ఇప్పుడు మ్యాక్రోస్ ఉపయోగించి మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఏదైనా ఒక ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకొని దాని ఒక షార్ట్ కట్కి మనం ఇవ్వచ్చు. అది ఎలానే చూపిస్తాను చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేయాలంటే, మ్యాక్రోస్ క్లిక్ చేసి, ఇక్కడ మనకి ఇప్పటిదాకా మ్యాక్రోస్ అనేవి లేవు కాబట్టి, సో మనం చేయాల్సిన ఫస్ట్ ఏంటంటే, మనం ఒక మ్యాక్రోని రికార్డ్ చేయాలి ఫస్ట్. ఓకేనా. సో ఇక్కడ రికార్డ్ మ్యాక్రో ఉంది కదా. సో రికార్డ్ మ్యాక్రో క్లిక్ చేసి దానికి నేమ్ అడుగుతుంది, మ్యాక్రో నేమ్. సో ఆ నేమ్ నేను ఏమని ఇచ్చేస్తున్నాను అంటే చందు అని ఇచ్చేస్తున్నాను. ఇచ్చేసిన తర్వాత కంట్రోల్ కీ అడుగుతుంది. ఇక్కడ మీరు చూస్తే అంటే ఏంటంటే, మీరు ఏ కీ కొడితే మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ డిస్ప్లే అవ్వాలి. ఇప్పుడు నేనేం చేస్తున్నా, Ctrl+H, నేను హెచ్ పెట్టాను. ఓకేనా. ఇక్కడ Ctrl+H. అయితే ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. మీరు ఏదైనా డిస్క్రిప్షన్ కావాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు. ఓకేనా. ఇచ్చుకొని ఓకే క్లిక్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా ఇక్కడ చూడండి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ మీకు రికార్డింగ్ స్టార్ట్ అయిపోయింది ఇక్కడ. ఓకేనా. ఇప్పుడు మీరు ఈ సెల్లో నేను ఇక్కడ ఏమని టైప్ చేస్తున్నానంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పి టైప్ చేశాను. ఇప్పుడు నాకు చాలు, ఇంతకంటే నాకు ఇంకా మ్యాటర్ అక్కర్లేదు అనుకుంటున్నాను. సో నేనేం చేస్తానంటే, ఇంతవరకు రాసేసిన తర్వాత ఇక్కడికి వెళ్ళి నేను మ్యాక్రోస్లో స్టాప్ రికార్డింగ్ ఉంది కదా. సో స్టాప్ రికార్డింగ్ అనేది నేను క్లిక్ చేస్తున్నాను. అంటే ఇది ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఓకేనా. అంటే ఇప్పుడు మ్యాక్రో అనేది రికార్డ్ అవ్వట్లేదు. సో నెక్స్ట్ అలాగే ఇంకొక సెల్ తీసుకొని ఇక్కడ రికార్డ్ మ్యాక్రో క్లిక్ చేసి మ్యాక్రో నేమ్ అడుగుతుంది. నేను దీనికంటూ ఇప్పుడు దీనికి ఒక మ్యాక్రో నేమ్ ఇచ్చేసాను. ఇప్పుడు దీనికి ఒక షార్ట్ కట్ కీ అడుగుతుంది. నేను దీనికి ఎల్ పెడుతున్నాను. ఓకే, నేను దీనికి ఎల్ పెడుతున్నాను. ఓకే. ఇప్పుడు నేను డిస్క్రిప్షన్ కావాలి మీరు రాసుకోవచ్చు. నేనేం డిస్క్రిప్షన్ యాడ్ చేయట్లేదు. ఓకే క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మ్యాక్రో రికార్డ్ అవుతుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏమని టైప్ చేస్తున్నానంటే, నేను పోనీ మన ఛానల్ నేమ్ టైప్ చేస్తున్నాను ఈ విధంగా అనమాట, SA తెలుగు టెక్ జోన్. ఓకేనా. అంటే ఈ విధంగా అనమాట. సో ఇప్పుడు నేను రాసేసిన తర్వాత ఇక్కడ రికార్డ్లోకి వెళ్ళి స్టాప్ రికార్డింగ్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు మనకి 2 మ్యాక్రోస్ అనేది నేను స్టోర్ చేస్తున్నాను ఆల్రెడీ. సో అవి చూడాలి అంటే మీరు ఏం చేయాలంటే, మ్యాక్రోలోకి వెళ్ళి ఇక్కడ మీరు వ్యూ మ్యాక్రోస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేయండి. ఓకేనా. ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ 2 మ్యాక్రో స్టోర్ అంటే చూపిస్తుంది. ఒకటి వచ్చేసరికి చందు, అదేవిధంగా ఇంకోటి వచ్చేసరికి రవి. ఓకేనా. దీన్ని మీరు రన్ చేయొచ్చు, అదేవిధంగా ఎడిట్ చేసుకోవచ్చు, నెక్స్ట్ అదేవిధంగా డిలీట్ కూడా చేసుకోవచ్చు. ఓకేనా. ఇప్పుడు చూడండి, మనం దీనికి ఇచ్చిన కంట్రోల్ కీ ఏంటి, Ctrl+H, దీనికి Ctrl+L కదా. ఇప్పుడు నేను మ్యాటర్ని డిలీట్ చేసేస్తున్నాను. ఓకే. ఇప్పుడు నేను మ్యాక్రోనే నాకు రావాలి మనం పెట్టిన కంట్రోల్ కీస్తో. నేను ఫస్ట్ ఇక్కడ ఉన్న కంట్రోల్ కీకి నేనేం పెట్టాను, Ctrl+H పెట్టాను కదా. ఇప్పుడు నేను Ctrl+H క్లిక్ చేశాను అనుకోండి, చూడండి ఆటోమేటిక్గా మనకి ఏంటంటే సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అని చెప్పేసి ఒక మ్యాక్రో వచ్చేసింది ఇక్కడ. ఇప్పుడు Ctrl+L క్లిక్ చేస్తున్నాను, చూడండి SA తెలుగు టెక్ జోన్ వచ్చేసింది. ఈ విధంగా మనం ఏంటంటే ఒక సెల్లో డేటాని రాసి స్టోర్ చేసుకోవచ్చు అనమాట, మనకి ఇష్టం వచ్చిన కంట్రోల్ కీతో. ఇప్పుడు దీనికి నేను ఇక్కడ కంట్రోల్ కాపీ చేసి పేస్ట్ చేశాను, కట్ చేసి పేస్ట్ చేశాను. ఇక్కడ ఏంటంటే మనం మ్యాక్రోని మనకు కావాల్సిన డేటాని మనం ఇక్కడ స్టోర్ చేసుకోవచ్చు, మ్యాక్రోని యూస్ చేసుకొని. సో మళ్ళీ దీన్నే క్లిక్ చేసి మీకు అది వద్దనుకుంటే మీరు ఇక్కడ డిలీట్ ఉంది కదా, సో డిలీట్ క్లిక్ చేస్తే
డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ మీరు Ctrl+H క్లిక్ చేశారు అనుకోండి, రాదు ఇంకా మీకు. చూడండి, Ctrl+H క్లిక్ చేస్తే మీకు ఫైండ్ అండ్ రీప్లేస్ వేరే ఆప్షన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీకు. ఓకేనా, ఈ విధంగా అనమాట. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే ఈ మ్యాక్రోస్ అనే ఆప్షన్ యూస్ చేస్తారు. సో ఈరోజు మన టాపిక్ అయితే ఇది గాయస్. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సో మీరు నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే నా ఛానల్ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మరెన్నో టెక్నాలజికల్ వీడియోస్ని మిస్ అవ్వకుండా ఉండేందుకు. సో మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు